ఉన్న అతిథులందరినీ కూడా ఒకసారి భోజరాజు అక్కడి నుంచి క్లాన్ స్టార్ట్ అవుతుంది బంజారా తాలూకు చరిత్ర. ఒకనొక టైంలో భారతదేశంలో 50 కోట్లు ఉండేవాళ్ళకి. దాంట్లో చాలా ముఖ్యమైనది లోహగడ్డ కోట. వాళ్ళ క్యారవాన్ వెళ్తుంటే కొన్ని మైళ్ళు పాటు వెళ్ళేవి. కాశ్మీర్ నుంచి కాశ్మీర్ ఏంటండి, పర్షియా నుంచి కాబూల్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం అంత వ్యాపారం వాళ్ళే చేసేవాళ్ళు. రాజులు కూడా అప్పు ఇచ్చే అంత గొప్ప సంపద ఉండేది వాళ్ళ దగ్గర. అటువంటి టైంలో అక్బర్ కాలంలో మాలూకి అని చెప్పని చాలా వీరవనిత, అందగత్త అని విజయులు తెలుసు ఆవిడకి. అక్బర్ ఆవిడ మీద కన్ను వేసి ఎక్కడికక్కడ బంజారాలతో వ్యాపారం ఆపజేస్తే ఆవిడ వెళ్ళి అక్బర్ని వాదనలో ఓడించి మళ్ళీ అందరికీ దారులు తెరిపించింది. చాలా ముగ్ధుడయ్యాను నా మాలూకి కథ విని. ఇట్లాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి బంజారాలు, రాథోర్స్, చవాన్స్, పవార్స్ ఇప్పుడు ఆ స్థితికి నుంచి కొంచెం కింద ఉన్నారనే అనిపిస్తుంది. భగవంతుడి దయ వల్ల మళ్ళీ ఓల్డ్ గ్లోరీ రావాలని చెప్పని, దేశాన్ని లీడ్ చేయాలని, దేశాన్ని వారు సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి అందరి ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి మంచి కీర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్. మీద పెద్దలకు, ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ నా అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నాకు ఇక్కడ నారాయణమూర్తి అన్న, జయసింగ్ గారు తప్పించి ఎవరు తెలియదు నాకు. కాబట్టి ఈరోజు ఒక మంచి రోజు చూసి వీళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టారు. చరిత్రాత్మకమైన దినం ఈరోజు దొడ్డి కొమ్మరయ్య వర్ధంతి, తర్వాత అల్లు సీతారామరాజు జన్మదినం. ఈరోజే 1946 జూలై 4న తెలంగాణ సాయుధ పోరాటం మొదలైన రోజు. ఇట్లా చెరబండరాజు పెద్ద కవి, ఆయన కూడా ఈరోజే అమరుడైన రోజు. ఆయన చాలా పాటలు రాశాడు. ఇప్పుడు ఈ సినిమా కోసం చెప్పాలంటే మన అన్న నారాయణమూర్తి గారు చెప్పారు. అంటే ఏదైనా కూడా మనం ఇక్కడ బతుకుతున్నామంటే అడవులు లేకపోతే మనం ఆక్సిజన్ లేదు, బతకలేం. కాబట్టి అడవులనే మెల్లమెల్ల అభివృద్ధితోటి నాశనం చేసేస్తున్నాం. అందుకే మేము అప్పుడు కూడా చాలా పాటలు రాశాం. జంగల్ మే చాందిరే, జమీన్ మే సోనారే, बैल डिला डिला नहीं खनिजों का किला रे, आदिवासी जंगल का आहट देखो रे, हालत देखो रे, इतना सारी जंगल में बुका क्यों रे, प्यास क्यों रे. తర్వాత మేము జన్నాటి మండలి ఉన్నప్పుడు కూడా మాకు తెలియదు, ఏ ఆడియం బోడియం జుమ్మా కేరి జుమ్మా అరే తేరే బంజాయి రే, జుమ్మా కేరి జుమ్మా అరే తేరే బంజాయి రే అని దీని మీద చాలా పాటలు రాసినాం. మేము పాటలు పాడినాం జనంలో. కాబట్టి అందుకోసమే ఈ సినిమా ఏదైతుందో ఒక మంచి సినిమా, అంటే ఒక విస్థాపన కోసం. ఏదైనా కూడా ఇప్పుడు జ్ఞాని అంటే ఏంటిదంటే మెదడు అందరికీ కూడా మనకు 1350 గ్రాముల మెదడే ఎవరికైనా కానీ దాని కెపాసిటీ ఎంత, 2 లక్షల జీబీలు కెపాసిటీ, మెదడు కెపాసిటీ. కానీ ఎవరి అభివృద్ధి వాళ్ళకు ఉంటుంది అదంతా. కాబట్టి జ్ఞానం అంటే ఎక్కడ మట్టిలో పుట్టి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద చరిత్రకారులు అయిపోయినారు ఈరోజు. కాబట్టి వాళ్ళే నిజమైన జ్ఞానం. అంటే ప్రపంచాన్ని మొత్తం అభివృద్ధి చేసే వాళ్ళే జ్ఞానులు, ప్రపంచాన్ని సృష్టించే వాళ్ళే జ్ఞానులు. కాబట్టి తన కనుగుడ్లను తీసి మనకు వెలుతురు పెట్టిన ఆ కార్మికుడు ఎవడుతుండో పెద్ద జ్ఞాని. తన నరాలను తీసి ఈ వైరు తీసుకొచ్చిన జ్ఞాని ఎవరైతే ఉన్నారో ఆయన కార్మికుడే పెద్ద జ్ఞాని. మనకు ఈ గొంతు మీ అందరికి వినిపించేటట్టు చేసిన ఈ మైకు తయారు చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు జ్ఞాని. కాబట్టి జ్ఞాని కోసం ఎవరైతే ఉంటే మట్టి నుంచి వచ్చిన వాళ్ళే పెద్ద జ్ఞానులు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సినిమా ఏదైతుందో మెయిన్ ప్రధానంగా భూమి కోసం సినిమా. భూమి ఎందుకోసం, భూమి కోసం ఫైట్ అంటే ప్రతిది కూడా భూమిలో ఉన్నది, ప్రతిది కూడా భూమి నుంచే వస్తున్నది. అందుకే ఎప్పుడో చెరబండరాజు కూడా
కొండలు పగిలేసినం, బండలను పిండినం, మా నెత్తురె చెమటగా ప్రాజెక్టులు గట్టినం, శ్రమ ఎవరిదిరో సిరియడు ఎవరిదిరో ఎప్పుడన్నాడు? 80లో ఆయన. కాబట్టి ఇట్లా ఈ ఏదైతే సృష్టికర్తలు ఉన్నారో మట్టి నుంచి వచ్చిన సృష్టికర్తలే. ఆదివాసులు ఏదైతే ఉన్నారో ఆదివాసులు లేకపోతే మనం లేము. కాబట్టి ఈరోజు ఈ సినిమా ఏదైతే ఉందో ఒక బ్రహ్మాండంగా ఆడాలని చెప్పేసేసి ఈ సినిమా నిర్మాతలు కావచ్చు, దాని రచయితలు కావచ్చు, దానికి పనిచేసిన అందరూ, మాకు సినిమా కోసము నారాయణమూర్తి అన్నకు ఉన్నంత జ్ఞానం మాకు సినిమా కోసం లేదు. ఎందుకంటే మేము ప్రజల కోసం పనిచేసినాం కాబట్టి సినిమాలు అంత పెద్దగా మేము చూడకపోతుంటుంది. ఎందుకంటే చాలా రేర్ సినిమాలే మేము చాలా మంచి సినిమాలు ఏవైతే కొన్ని పాటలు మంచి పాటలు ఉంటాయో అటువంటి సినిమాలే కొద్దిగా ఆ పాటల కోసం చూస్తుంటాం. కాబట్టి ఈ సినిమా కోసం ఏదైతే ఉందో అది చాలా జయప్రదం కావాలని ఈ రచయిత కావచ్చు, నిర్మాతలు కావచ్చు, దీనికి అంత పనిచేసిన అందరికీ కావచ్చు, వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తూ మీ అందరూ కూడా నా అభినందన తెలియజేసి సినిమా చాలా బ్రహ్మాండంగా ఆడాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పెద్దలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. సంజీవ్ గారిని వేదిక మీద ఉండాల్సింది. గానిదార్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆశించడానికి వచ్చినటువంటి ఆహుతులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాలో ఫస్ట్ ఈవేళ మనకి ఆనందం తగ్గించే విషయం ఏంటంటే దర్శక నిర్మాతలు గొప్ప డిసిషన్ తీసుకున్నారు. ఈరోజు ఈ మూల సంపద, మూల వనరులు, మూల వాసులకే చెందాలని ఆదివాసీల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసి అమోఘమైన ఫైట్ చేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేళ. నాట్ ఓన్లీ దట్, ఏ బంజారాస్ గురించి, ఏ నాయకుల గురించి, ఏ రాథోళ్ళ గురించి, ఏ చవాళ్ళ గురించి, ఏ పవార్ల గురించి ఈవేళ ఈ సినిమా తీశారో, ఈ సినిమాకి ఇలాంటి జ్ఞానం సంపాదించాలి, పొందాలి, 10 మందికి పంచాలి, మన జాతిని జాగృతం చేయాలి అని అమోఘమైనటువంటి వ్యాపారమే కాదు, పోరాటం చేసిన అమోఘమైన యోధుడు లకీషా బంజారా ఆయన జయంతి వేళ. లకీషా బంజారా ఎంత గొప్పవాడంటే సిక్కు మత గురువు గురునానక్ గారి హెడ్ని మత పిచ్చోడు నరికేస్తే ఎవరైనా దగ్గరికి వెళితే వాళ్ళని కూడా ఖతం చేస్తామంటే నానక్ గారి భక్తులతో పాటు ఈయన పేరు లకీషా బంజారా గారు వెళ్ళి ఆ తలకాయని తీసుకొని వచ్చి ఆ భక్తులతో కూడుకొని దహన సంస్కారం చేసుకొని ఎవడొస్తాడో రండి, ఆయన మానవాళి కోసం ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన మహానుభావుడు గురునానక్ అంతటి మహనీయుడు ఆ లకీషా బంజారా. ఆ మహానుభావుడు జయంతి. అంతేకాదు నిజాంకి వ్యతిరేకంగా, పటేల్ పట్వార్లకు వ్యతిరేకంగా, దొరరాలకి రాజ్యానికి వ్యతిరేకంగా అమోఘమైన ఫైట్ చేసి వీర తెలంగాణ సాయుధ పోరాటానికి ఆయన ప్రాణాన్ని బలిదానం చేసినటువంటి దొడ్డి కొమరయ్య గారి యొక్క వర్ధంతి ఈరోజు. ఆయన మరణంతో మొత్తం ఉద్యమం ఎంత గొప్పగా వెళ్ళినాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. అటువంటి గొప్ప రోజుని ఈవేళ వీళ్ళు ట్రైలర్ లాంచ్ చేయడం కానీ, పోస్టర్స్ లాంచ్ చేయడం కానీ, ఈవేళ ఇదిగో మేము సినిమా తీసాం జ్ఞానిదారి అనేది అని ప్రజలకు చెప్పడానికి కోసం చేసిన పని కానీ అమోఘమైనటువంటి పని. దీనికి నేను మనస్ఫూర్తిగా దర్శకుల్ని, నిర్మాతల్ని, నటీనటుల్ని, శ్రేయోభిలాషుల్ని, పెద్దల్ని అందరినీ కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. అంత గొప్ప రోజు నాడు, అంత మహామహుల త్యాగాలు గుర్తు చేసుకునే రోజు నాడు ఇవాళ అలాంటి సినిమా తీసాం మేము. ఏ మహానుభావులైతే ఎవరైతే ఈ జాతి కోసం, పీడితుల కోసం పోరాటం చేస్తారో ఆయుష్, ఈ బంజారీ సాంప్రదాయం ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ యుద్ధాలేంటి, వాళ్ళ వ్యాపారాలేంటి, వాళ్ళ జయాలేంటి, అపజయాలేంటి అన్నింటిని మించి వాళ్ళు ఎలాగ దోపిడికి, రాపిడికి, పీడకి గురిగా పడ్డారు. అలాంటి చరిత్రని, నిక్షిప్తంగా ఉన్న చరిత్రని ఒక జ్ఞానవంతుడు, జ్ఞానిదార్ చదివి ఇదిగో మన పాత తరాలు ఈ అనుభవించారు, ఈ బాధలు పడ్డారు, ఈ కష్టాలు పడ్డారు, పోరాటాలు చేశారు. కాబట్టి మన సంపద, మన మనుగడ కోసం, మన ఆస్తి, మన మనుగడ కోసం, సమస్తం కూడా మన మనుగడ కోసం, మనం కేవలం మన జాతి కోసమే కాదు
ప్రపంచ పీడిత ప్రధానికం కోసం అందరూ కూడా ఏకం కావాలి, కృషి చేయాలి అనే గొప్ప సందేశాన్ని ఒక జ్ఞానవంతుడు వచ్చి ఇదిగో ఇది మన జాతి, ఇది మన పెద్దలు చెప్పింది, దీనికోసం మనం కృషి చేయాలి, మళ్ళా మన జాతి తలెత్తుకునేలా చేయాలి, ఉండాలి, 10 మందికి మేలు చేయాలి అనే గొప్ప సందేశాన్ని ఇచ్చిన ఈ సినిమా నిర్మాతకి, ఎందుకంటే ఇలాంటి సినిమా తీయడానికి గట్స్ కావాలి. మా జాతి మీద మా గౌరవం ఉంది, మా జాతి గురించి, మా గొప్పతనం గురించి, మా భాష గురించి, మా సాహిత్యం గురించి 10 మంది తెలియాలి. సినిమా మీడియా ఈజ్ నాట్ అన్ అదర్ థింగ్, ఇట్స్ ఎ పవర్ఫుల్ మీడియా. హాలీవుడ్ చిత్రరంగాన్ని నా చేతిలో 6 నెలలు పెడితే ప్రపంచ చరిత్రగతిని మార్చేస్తానంటాడు లెనిన్ మహానుభావుడు. సచ్ ఎ పవర్ఫుల్ మీడియా సినిమా. అలాంటి సినిమా ద్వారా నా జాతికి నేను చెప్పాలని ముందుకు వచ్చేటువంటి నిర్మాత అమ్మ ధనలక్ష్మి గారికి, సునబాబు నాయుడు గారికి, సోహన్ లాల్ గారికి, అమ్మండి కేశవలా బ్రదర్స్కి, నిర్మాతలందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ, ఇంత గొప్ప చిత్రాన్ని రాసి దర్శకత్వం వహించినటువంటి కేశవనందన్ గారికి, ప్రేమచంద్ర నాయక్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాలో జయసింగ్ రాథోడ్ ఆయన నా మిత్రుడు, ఈయన రమ్మంటే వెంటనే వచ్చా. నేను తీసిన వేరు తెలంగాణ సినిమాలో మంచి వేషం వేయించా, ఆయనతో పుచ్చలపల్లి సుందరి గారి వేషం వేయించా. ఇలాంటి రాథోడ్ గారు ఈవేళ ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ చేశాడు. ఆయన శబాష్, సినిమా బాగా ఆడాలి బ్రదర్, ఓకే, ఆల్ ది బెస్ట్. ఇంకా హీరో గారు రాంబాబు గారు, ఆల్ ది బెస్ట్ తమ్ముడు. రిమైనింగ్ థ్యాంక్స్ తమ్ముళ్ళు. సంగీత దర్శకులకి, కెమెరామెన్ల గారికి, 24 క్రాఫ్ట్స్కి, మిగతా నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరూ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెబుతూ, సభను నడిపిస్తున్నటువంటి పెద్దలు వారికి వందనాలు చెబుతూ, ఇంత గొప్ప చిత్రం యొక్క పోస్టర్ని నాతో ఆవిష్కరింపజేసినందుకు యూనిట్కి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈవేళ వీళ్ళు ఏమి సినిమా తీశారో, దట్ ఈస్ ది ఫిలిం, దట్ ఈస్ ది యాక్చువల్ థింగ్ ఇస్ గోయింగ్ ఆన్ నౌ. ఆపరేషన్ కగార్ ఏ 5th షెడ్యూల్ ఉందో, ఏ 170 యాక్ట్ ఉందో, ఇలాంటి యాక్ట్లన్నీ ఆదివాసులకు దూరం చేస్తూ అభివృద్ధి పేరు చెప్పి సంపదని, సమస్తాన్ని కూడా కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లోకి తీసుకురావడం కోసం కృషి చేస్తున్న కొన్ని ప్రభుత్వ విధానాలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ప్రజల సంపదని మొత్తం కాజేస్తున్నారు వీళ్ళు. 100 మందికి చెందాల్సిన సంపద కేవలం 10 మంది తింటున్నారు. దీనికి ఎగ్నెస్ట్గా మేము ఫైట్ చేస్తాం అని ఉద్యమాలు ఎక్కడ పడుతున్నాయో ఆ ఉద్యమాన్ని అణచేయడం కోసం వచ్చింది ఆపరేషన్ కగార్. ఆపరేషన్ కగార్ లాంటి సినిమాయే జ్ఞానిదార్. సో మా మూల సంపద, మా మూల వనరులు మాకు దక్కాలని ఫైట్ చేసిన ఈ జాతి ఎలా ఫైట్ చేసిందో, దట్ ఈజ్ ఒక ఆపరేషన్ కగార్కి అగ్నిస్ట్కి ఎలా ఫైట్ చేశారు ఉద్యమకారులు, ఇందులో ఉన్న హీరోలు, కథానాయకులు, మొత్తం సినిమా సంబంధించిన వారు అందరూ కూడా, దట్ ఈజ్ ది ఫీలింగ్. కాబట్టి మనస్ఫూర్తి చెప్తున్నా, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్స్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్.